ఎం న్యూస్ కి స్వాగతం. రానున్న 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు మనసు పెట్టి చదువుకోవాలని, మీరు బాగా చదువుకుని ప్రయోజకులయ్యి మీతో పాటు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ద్వారపుడి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ద్వారపుడి గ్రామంలో 2 హై స్కూల్స్ విద్యార్థులకు సుమారు 170 మందికి ద్వారపుడికి చెందిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి క్వశ్చన్ బ్యాంక్ మోడల్ పేపర్ బుక్స్ ను పంపిణీ చేసిన అనంతరం సంస్థ చైర్మన్ పిల్ల బాబు, విశాఖపట్నం జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ పడగల శ్రీనివాసరావు విద్యార్థులతో అన్నారు. మండపేట మండలం ద్వారపుడి గ్రామంలో ఉన్న మహాత్మా గాంధీ న్యూ క్లాత్ కాంప్లెక్స్, జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాల, అలాగే శ్రీ చేకూరి కాశీ విశ్వనాథరాజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకునే 10వ తరగతి విద్యార్థులకు 2024-25 సంవత్సరానికి సంబంధించి క్వశ్చన్ బ్యాంక్ మోడల్ పేపర్స్ కు సంబంధించిన పుస్తకాలను ద్వారపుడి గ్రామానికి చెందిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పిల్ల బాబు, అధ్యక్షులు పళ్ళ వాసు, సెక్రటరీ గేదెల కిషోర్ సమకూర్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ పడగల శ్రీనివాసరావు చేతుల మీదుగా ముందుగా బాలికల హై స్కూల్లో 87 మంది విద్యార్థులకు హెచ్ఎం విజయ జ్యోతి ఉపాధ్యాయుల సమక్షంలో అందజేశారు. అనంతరం ద్వారపుడి గ్రామంలో మరో హై స్కూల్ శ్రీ చేకూరి కాశీ విశ్వనాథరాజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకునే 79 మంది విద్యార్థులకు హెచ్ఎం సవితల సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయులతో కలిసి స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేసిన మానవతా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ 10వ తరగతి చదువుకునే విద్యార్థులు రాబోయే 2 నెలల్లో జరగబోయే పరీక్షలకు ఉపయోగపడేలా తమ సంస్థ ద్వారా ఈ స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామన్నారు. విద్యార్థులు మనసు పెట్టి ఇష్టంతో చదువుకోవాలని, సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవ్వొద్దని, మీరు బాగా చదువుకుని మంచి ప్రయోజకులై చదువు చెప్పిన గురువులతో పాటు ద్వారపుడి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పొలిశెట్టి శ్రీనివాసరావు, లక్ష్మీ తాతాజీ, తటపర్తి రమేష్, అట్టడి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. టైం టు టైం చదువుకోవాలంటే ఈ 2 నెలలు కూడా సోషల్ మీడియాని దూరంగా పెట్టాలి. సోషల్ మీడియా అంటే తెలుసు కదమ్మా, మీకు తెలియకంటే ఉండదు. ఎంచేదండి ఇప్పుడు అంతా దాని మీద ఆధారపడి ఉంది. సెల్లలు పక్కన పెట్టాలి. చదువు ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యం అంతకంటే ఇంపార్టెంట్. ఆరోగ్యం బాగుంటేనే మనం చదవగలం, రాయగలం. ముందు చదువు మీద దృష్టి పెట్టండి ఈ 2 నెలలు. అప్పుడే మనం ఏ టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ రాయగలం. అర్థమైందా? ఎర్లీ మార్నింగ్ చదివింది బాగా త్వరగా ఎక్కుద్ది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ 2 నెలలు 4 గంటలకే లెక్సేలాగా ప్లాన్ చేసుకోవాలి. దాన్ని బట్టి చదువుకొని మీరందరూ మన స్కూల్కి, మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, గవర్నమెంట్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పని బుక్ ఇచ్చింది. అది స్కూల్కి టీచర్స్ కాపీ అని చెప్పని ఒకటే పంపించింది. అయితే ఆ కాపీ మా సంస్థ ద్వారా మీ అందరికీ ఒకటి ఇవ్వాలని చెప్పని సంకల్పించి ఇది ఇవ్వటం జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీన్ని జాగ్రత్తగా చదువుకొని స్కూల్కి, ఊరికి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎక్కడ చదువుతారు? చదివేటప్పుడు మీరు అవకాశం ఉంటే మంచం మీద కూర్చోనన్నా చెప్పండి అన్నా. వెరీ గుడ్. ఎందుకు చదువుకుంటే చాలా మంచిది. మంచం మీద మటుకి చదువుకునేది. మంచం మనం దేని వాడతాం? మీరు మంచం మీద కూర్చొని చదివితే కొద్దిసేపు మంచం ఏమంటుందంటే వెళ్ళిపోద్ది. ఇవన్నీ కూడా మనం అంటే తెలియకుండా చేసిన చిన్న చిన్న పొరపాట్లు. ఈ 2 నెలలు కానీ మీరు అట్లీస్ట్ ఇవాళ నుంచి వారం రోజులు అలా ట్రై చేయండి. అంతవరకు మీరు చదివిన చదువుకి, ఇప్పటి వరకు మీరు చదివిన చదువుకి మీకు చాలా తేడా కనపడుతుంది. ఓకే, వారి ఒక సంకల్పంతో, ఈ మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక మోటోతోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈరోజు పిల్లలందరికీ కూడా ఈ రకంగా పుస్తకాన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. నచోరహార్యం నచ రాజహార్యం న ప్రాతృభాజ్యం నచ భారకారి యజేకృతే వర్ధత యావ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. దొంగలు దోచుకోరు, రాజు పట్టుకెళ్ళడు, ఆనందం పంచుకోరు. చదివే కొద్దీ పెరిగేది, పంచే కొద్దీ పెరిగేది ఈ విద్య. ఈ దానాన్ని అన్ని దానాల్లో కూడా విద్యాదానం కూడా గొప్పది, అన్నదానం గొప్పది అంటారు. అన్నం తింటే అరిగిపోతుంది, కానీ విద్య ఎప్పటికీ నడిచి ఉంటుంది. స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. మీరందరూ బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు మరింత మంది వచ్చి ఇచ్చేటువంటి అవకాశానికి మీరు కలిగించాలి. థ్యాంక్ యూ. మానవతా స్వచ్ఛంద సాంఘిక సేవా సంస్థ అని చెప్పి 2004లో ఎన్ రామచంద్రారెడ్డి గారు ఒక స్కూల్ టీచరు జంగారెడ్డిగూడెంలో మొదలుపెట్టడం జరిగింది. ఈ సంస్థ 108 మంది సభ్యులతో మొదలైన ఈ సంస్థ ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద 60,000 పైకి సభ్యులు ఉన్నారంటే ఈ సంస్థ యొక్క చేస్తున్న సేవా కార్యక్రమాలే. ఈ సంఘం యొక్క ప్రధాన లక్ష్యాలు
పర్యావరణ పరిరక్షించడం, పేద విద్యార్థులను చదివించడం, అలాగే ఆత్మీయ సహకారం పెంచడం. ఈరోజు రానాటికి దిగజారిపోతున్న మానవ విలువలు పెంచడం కోసం ఆత్మీయ సహకారం చేయాలని చెప్పి, అలాగే ఆపద సమయంలో అంటే ఎవరికైనా ఆపద మృత్యు సంభవించినప్పుడు శాంతిరథాలు ఏర్పాటు చేయడం అనేది చాలా ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. ఎవరైనా చనిపోయినప్పుడు మనకి అవసరమైతే వాళ్ళకి అవసరమైనప్పుడు మన దగ్గర శాంతిరథం ఉంటుందండి. అది పేదలకు ఉచితంగా ఇస్తాం. డబ్బులు ఇవ్వగలిగిన దాన్ని బట్టి 1000 రూపాయలు తీసుకొని ఈ కార్యక్రమం అనేది జరుగుతుంటుంది. అలాగే ఇప్పుడు పిల్లలంతా కూడా ఎక్కువ విదేశాల్లో ఉంటాం. ఎవరన్నా మరణిస్తే తల్లి ఉంచడం కోసం ఫ్రీజర్ బాడీ అవసరం అవుతుంది. అలాగే ఫ్రీజర్ బాక్స్లు కూడా మన సంస్థ ఎక్కడైనా సరే సొంతంగా ఉంటుందండి. ఆ ఫ్రీజర్ బాక్స్ కూడా ఎవరికైనా అవసరమైతే అదే పద్ధతిన పేదలు అయితే ఉచితంగా ఇస్తారు. ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర 1000 రూపాయలు మాత్రం తీసుకుని అది కూడా ఇవ్వడం జరుగుతుంది. క్రమంలో భాగంగానే ద్వారపూడిలో కూడా ఒక శాఖ ప్రారంభించడం జరిగింది జూన్ నెలలోని. వాళ్ళు మానవతా వాళ్ళు కూడా ద్వారపూడి శాఖ వారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, చాలా సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈ రోజున ఈ జిల్లా పరిషత్ పాఠశాలలో 10th క్లాస్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం అని సంకల్పించారు వాళ్ళందరూ. చాలా గొప్ప విషయం ఏంటంటే మన ప్రయారిటీ ఫస్ట్ ఎడ్యుకేషనే. దాన్ని బాగా ఈ సంస్థ మా మిత్ర సంస్థ బాగా పనిచేస్తుంది. ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. వీరందరికీ ద్వారపూడి శాఖను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.